ఎవరిని ఆరాధించాలి? అలాగే చాతుర్మాస్యంలో వచ్చే సోమవారమా, శ్రావణవాసంలో వచ్చే మొదటి సోమవారమా, లేదా సంవత్సరం పొడవునా సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చా? మొట్టమొదట మహాగణపతిని ప్రార్థించకుండా ఏ పని మనం చేయం. కాబట్టి సంకల్పంలో ముందు మహాగణాధిపతి పూజ చేసుకొని ఆ తర్వాత చక్కగా కలశాన్ని పెట్టుకొని కలశాన్ని ఆరాధించి ఆ పార్వతీ పరమేశ్వరులని ఆవాహన చేసుకొని వాళ్ళకి పూజ చేసుకోవడం తొలి సంప్రదాయం. ఇక రెండవది 16 రోజులుగా చేయాలి ఈ వ్రతాన్ని అని తెలియపరిచారు. 16 అంటే మనకి చాతుర్మాస్యాలు ఆషాఢం నుంచి మొదలుపెట్టి కార్తీకం దాకా ఉంటాయి. ఈ దీంట్లో సాధారణంగా 16 సోమవారాలు ఖచ్చితంగా ఒకటి ఎక్కువ తక్కువలతోటి కలిపి రావడం జరుగుతుంది. అందుకని చాతుర్మాస్యాలలోనే ఈ 16 ప్రధానంగా మనకి చెప్పబడ్డాయి. కారణం ఏమిటి అంటే ఇప్పటిదాకా సూర్యుడు చాలా ఎక్కువ సమయం భూమి మీద ఉంటూ సాయంత్రం 7 ఎప్పుడో కాస్త చీకటి అయ్యేది, మళ్ళీ తెల్లవారుజామున 5 కాగానే ఆ మార్తాండు ప్రచండంగా బయటికి వచ్చేవాడు. కాబట్టి సూర్యుడు ఎక్కువగా ఉండేటటువంటి కాలము ఇప్పటిదాకా ఉంది. కానీ ఇప్పటి నుంచి కార్తీకం దాకా చంద్రుడి యొక్క సమయం మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది. అంటే రాత్రి తొందరగా అవుతుంది, పొద్దున సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది, చంద్రబలం చాలా విశేషంగా ఉంటుంది. అందుకని సాధారణంగా సోమవార వ్రతము అనేది చంద్రుడికి సంబంధించింది కాబట్టి ప్రధానంగా ఈ చంద్రబలాన్ని శ్రావణంలో దక్షిణాయనం వస్తుంది. ఆ దక్షిణాయనం వచ్చిన తర్వాత లెక్కలు తీసుకొని దక్షిణాయనం అంటేనే చంద్రుడి యొక్క సమయం పెరగడం. కాబట్టి ఆ సమయంలో ఆరంభించుకొని శ్రావణాలతోటి ఆరంభం చేయడం చాలా విశేషం. అలా అని సోమవార వ్రతం ఈ 4 నెలలకేనా అండి అంటే కాదు. సంవత్సరంలో ఏ సోమవారం నుంచైనా మనం చేసుకోవచ్చు. కానీ ఇది సూర్యుడి నుంచి ఎప్పుడూ కిరణం వస్తుంది, కానీ భూతద్దం పెడితే దహించేట్టుగా వచ్చినట్టు ఈ చంద్రశక్తి చాలా విశేషంగా అమృతమయమైనటువంటి కిరణాలతో ఈ 4 నెలల్లో ఉంటుంది కాబట్టి విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఇప్పుడు శ్రావణం మొదటి వారం నుంచి చాలా విశేషము, లేని పక్షంలో సంవత్సరంలో ఏ వారం నుంచైనా 16 వారాలు ఇది చేసుకోవచ్చు. ఈ షోడశ సోమవార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నవారు, వృద్ధులు ఎవరైనా ఆచరించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ సోమవార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలే కాదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మానవ జాతిలో శక్తి తెచ్చుకోనైనా, శక్తి లేకపోతే మానసికంగా అయినా ఈ షోడశోపచార పూజల్ని, ఈ సోమవార వ్రత షోడశోపచార పూజలు, షోడశ సోమవార వ్రతాలు ఆచరించుకోవచ్చు. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు అక్షతాన్ గృహీత్వా ధ్యానం. ముందుగా గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనో. ఓం గం గణపతయే నమః. అస్మిన్ హరిద్రాబింబే మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. అలా తగిలి ఉండండి. ఓం గణః ప్రాణ ఇహ ప్రాణ గణజీవ ఇహ స్థిత సర్వేంద్రియాణి వాంగ్ మనశ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణరేతో బుద్ధ్యాదీని సుఖం చిరం తిష్టంతు స్వాహ. స్థిరో భవ. అక్కడ పెట్టేయండి. అక్షతలు పూజ చేస్తూ ఉండండి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు గురు. మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. చేతులు జోడించి గణపతిని ధ్యానం చేయండి. ధ్యానం అగజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసార భక్షితో ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షతులు పూజ చేయండి. ఆవాహయామి. సువర్ణ రత్న ఖచితేహమ సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. తమలపాకుతో 3 మార్లు నీళ్లు చూపించి పక్కన వదిలేస్తూ ఉండండి. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. అలా నీళ్లను ప్రోక్షణ చేస్తూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్చవతమోరధస్తస్య భాజేతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ గుణవధ
ఆపో జనయధాజనః మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మళ్ళీ ఆచమనం చూయించి వదిలేయండి నీళ్ళని. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతులు పూజ చేయండి. మహాగణాధిపతయే నమః వస్త్రోపవీతార్థే ఆవరణార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. పుష్పంతో గంధం సమర్పణ చేయండి. ఓం గంధద్వారాందురాదర్శానిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరేగం సర్వభూతానాంతామయో బహ్వయే శ్రియో మహాగణాధిపతయే నమః శ్రీగంధాంధారయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణసముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమః అలంకారార్థమక్షతాం సమర్పయామి. అహిరివ భోగే పర్యేతి బాహుంజాయ ఏతిం పరిబాధమానః అస్తక్నో విశ్వాన్వయనాన్ విద్వాన్ పుమాం భాగం సంపరిపాద విశ్వతః యాంగోర్యాసనైవాలి యారాకా యా సరస్వతి ఇంద్రాణి భక్నమూతయే వర్ణాని స్వస్తయే సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్య దత్వా యాధాస్తం విపరేతన హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి. బుక్కాది గోరోచనాది వటవాసాదికం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యం సమర్పయామి. పుష్పైః పూజయామి. పుష్పములతో పూజ చేస్తూ ఉండండి. గణపతి నామాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజా షోడశనామార్చనం సమర్పయామి. ధూపం వనస్పత్యుర్దివ్యైర్నానాగంధే ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.